తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నరుతే త్వత్క్రియతే కించన అని వేదవాక్యం. నువ్వు లేకుండా ఏ పనిని చేయరు అని దీని అర్థం. ఇక్కడ నువ్వు అంటే గణాధిపతి. దేవతలందరిలో తొలి పూజలందుకునే మొదటి వేలుపు గణేశుడు. గ అనే అక్షరం జ్ఞానవాచకం. ణ అంటే నిర్వాణం. జ్ఞాన నిర్వాణ శాసకుడు వినాయకుడు. అలాంటి విశిష్ట నాయకుడైన వినాయకుడు సిద్ధి వినాయకునిగా ముంబై మహానగరంలో భక్తాభీష్ట వరదునిగా కొలువుదీరి ఉన్నాడు. కుడివైపు తిరిగిన తొండముతో కోరిన వరాల్ని వెంటనే అందించే క్షిప్రప్రసాదిగా సిద్ధి వినాయకుడు భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ దివ్యమైన భవ్యమైన ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శ్రేయాంసి బహు విఘ్నాని అన్నారు. ఏదైనా ఓ పుణ్యకార్యం తలపెట్టినప్పుడు విఘ్నాలు ఎన్నో ఎదురవుతాయి. మరి ఆ విఘ్నాల్ని తొలగించుకోవడానికి ముందుగా ప్రార్థించాల్సింది సిద్ధి వినాయకుడినే. విఘ్నాల్ని నివారించి విజయాల్ని అనుగ్రహించే దైవం విఘ్నాధిపతి. అలాంటి సిద్ధి వినాయక మూర్తి ముంబై నగరంలోని ప్రభాదేవి ప్రాంతంలో దేదీప్యమానంగా భక్తజనరంజకంగా విలసిల్లుతోన్న ఆలయంలో పూజలందుకుంటున్నాడు. ముంబై మహానగరం మన దేశ ఆర్థిక రాజధానే కాదు, ఆధ్యాత్మిక సన్నిధి కూడా. ఈ నగరంలో నలుచెరగులా ఎన్నో దివ్యాలయాలు, భవ్య మందిరాలు అలరారుతున్నాయి. ఆ పరంపరలో సుప్రసిద్ధమైన ఆలయం సిద్ధివినాయక స్వామి సన్నిధానం. ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో కాకాసాహెబ్ గాడ్గిల్ మార్గ్, ఎస్కేబోలే మార్గ్, వీర సావర్కర్ మార్గుల కూడలిలో ఈ విశేషమైన దేవాలయం నెలకొని ఉంది. ఈ ఆలయ ప్రాకారం, ఇతర కట్టడాలు పంచ అంతస్తుల భవంతిలో కూడా ఉంటాయి. ఒకప్పుడు సువిశాల ప్రాంగణంలో అలరారిన ఈ దేవాలయం ప్రస్తుతం అనేక వాణిజ్య సముదాయాల మధ్య ఆకట్టుకుంటోంది. అద్భుతమైన శిల్పకళా నగిశీలతో, ఆకట్టుకునే కళా నైపుణ్యంతో ఆలయలోగిలి సర్వాంగ శోభితంగా ఉంటుంది. క్రీస్తు శకం 1801వ సంవత్సరంలో లక్ష్మణ్ విఠూ పాటిల్ ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు. మాతుంగ ప్రాంతానికి చెందిన శ్రీమతి దేవుభాయ్ పాటిల్ ఆర్థిక సహాయంతో ఈ ఆలయం నిర్మితమైంది. సంతానం లేని ఆమె సంతానరహితులుగా ఎవ్వరూ బాధపడకూడదని భావించారు. సంతానం సిద్ధించాలనే సత్సంకల్పంతో ఈ ఆలయాన్ని నిర్మింపజేశారని ప్రతీతి. క్రీస్తు శకం 1801వ సంవత్సరం నుంచి 1952వ సంవత్సరం వరకు సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఎలాంటి మార్పు లేదు. 1952వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. త్రయవర్తులాకృతులుగా ఈ ఆలయం ఉంటుంది. ప్రవేశ ద్వారాలకు ఆవలనున్న ముఖమండపం, గర్భాలయ ముఖమండపం, గర్భాలయం మండపాలతో ఆలయం సర్వజనాకర్షణంగా ఉంటుంది. గర్భాలయంలో గణపతి సిద్ధి వినాయకునిగా, వరసిద్ధి దాయకునిగా కొలువుదీరి ఉంటాడు. ముంబై సిద్ధివినాయక స్వామి ఆలయంలోకి అడుగిడిన భక్తులు దివ్యమైన ఆధ్యాత్మికానుభూతికి లోనవుతారు. ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారంపై నగిశీలతో కూడిన కొయ్య ఆకృతులు నెలకొని ఉంటాయి. బంగారు వర్ణ, రజతవర్ణ తాపడాలు,
మురిపించే ఆకృతులతో చూపు మరల్చుకోలేనంత శిల్పకళా సౌందర్యంతో ఆలయ లోగిలి ఆకట్టుకుంటుంది. గర్భాలయానికి 4 ద్వారాలుంటాయి. స్త్రీ పురుషులు వేర్వేరు వరుస మార్గాల ద్వారా గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో భారీ సింహాసనంపై వర్ణరంజితమైన కళానైపుణ్యం నేపథ్యంగా అలరారే సమున్నత ఆసనంపై సిద్ధివినాయక స్వామి భక్తాభీష్ట వరదుడై కొలువుదీరి ఉన్నాడు. సింధూర వర్ణమయమైన సిద్ధివినాయకుని దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి భక్తులు పులకాంకితులవుతారు. గణపతి బప్పా మోరియా అనే జయ జయ ధ్వానాలు మిన్నంటుతుండగా భక్తులు సిద్ధివినాయకుణ్ణి దర్శించుకుని తరిస్తారు. గణపతి స్వరూపాలలో కుడివైపు తిరిగి ఉన్న తొండం ఉన్న వినాయకుని రూపం ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు. లక్ష్మీ గణపతి స్వరూపంగా, క్షిప్రప్రసాద గణపతి స్వరూపంగా భక్తులు ఈ గణపతిని ఆరాధించుకుంటారు. సిద్ధిట క్షేత్రంలోని గణేశ రూపానికి, తమిళనాడులోని కర్వగ వినాయకునికి కూడా కుడివైపు తొండం తిరిగి ఉంటుంది. తమిళనాడులో ఈ తరహా వినాయక స్వరూపాన్ని వలంపురి పిళ్ళయార్గా వ్యవహరిస్తారు. ఈ సిద్ధి వినాయకుని ఏకశిలా ప్రతిమలో కుడి ఎడమలలో సిద్ధి బుద్ధి స్వరూపాలుంటాయి. ముంబై సిద్ధి వినాయక స్వామి ఆలయం విలక్షణ శిల్పకళా నైపుణ్యానికి మచ్చుతునక. గర్భాలయంలో ఎటు చూసినా శిల్పకళా నైపుణ్యం పరిఢవిల్లుతుంది. గర్భాలయ పైకప్పులు భారీ గుమ్మటంగా ఉంటాయి. ఆలయ కూడ్యాలపై, తలుపులపై విలక్షణ వర్ణరంజిత ఆకృతులుంటాయి. ఓ మనోహర ఆధ్యాత్మిక ప్రపంచం భక్తుల్ని తన్మయుల్ని చేస్తుంది. సింధూరవర్ణమైన గణపతిని తరుణ గణపతిగా వ్యవహరిస్తారు. తరుణ గణపతి ఆరాధనం సకల శుభదాయకం. సత్వరం గణేశానుగ్రహాన్ని పొందాలంటే తరుణ గణపతి ఆరాధనమే తరుణోపాయమని చెబుతారు. అలాంటి భక్త సులభుడైన సిద్ధి వినాయకుని ఈ దివ్య సన్నిధి భక్తుల పాలిట స్వర్ణధామం. జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. గర్భాలయం అష్టకోణాలుగా విభజితమై ఉంటుంది. శివ పరివారంతో పాటు గణేశుని వివిధ రూపాలు ఉంటాయి. నవసచ గణపతిగా, నవసాల పవనార గణపతిగా ఈ సిద్ధి వినాయకుణ్ణి మరాఠా భక్తులు ఆరాధించుకుంటారు. ముఖ్యంగా ప్రతి మంగళవారం ఈ దివ్య గణేశ సన్నిధానానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. అలాగే ప్రతి నెలా వచ్చే సంకష్టహర చతుర్థి నాడు కూడా భక్తులు అసంఖ్యాకంగా ఇక్కడకు తరలివస్తారు.
గణేశశ్చ పూజనీయం ప్రయత్నతః అన్నారు. సమస్త శుభకార్యాలకు ప్రారంభంలో గణేశ పూజ చెయ్యడం ఓ సంప్రదాయం, ఆధ్యాత్మిక పరంపరలో భాగం. సిద్ధి వినాయక దర్శనం, పూజ వల్ల సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది. పరమ ఆనందమూర్తి అయిన గణపతి సర్వ విద్యల్ని ప్రసాదించే దివ్యానుగ్రహమూర్తి. అలాంటి సిద్ధి వినాయకుణ్ణి దర్శించుకుని భక్తులు తమ విన్నపాల్ని నివేదించుకుంటారు. స్వామి వాహనమైన అనింద్యుడు అనే ఈ మూషికం భక్తుల కోరికల్ని శ్రద్ధగా విని గణపతికి వివరిస్తాయని సిద్ధి వినాయక స్వామి స్వయంభువుగా ఆవిష్కారమయ్యాడని ప్రతీతి. గణేశ ఆలయంలో ఉండే ఆంజనేయ స్వామి అత్యంత శక్తిమంతుడని ప్రతీతి. గణేశుడు రుద్రుని కుమారుడు కాగా హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు. ఇరువురు శివతేజం వల్ల ఆవిర్భవించిన నరజంతు స్వరూపాలు. ముంబై సిద్ధి గణపతి ఆలయంలో కూడా ప్రసన్నాంజనేయ మందిరం నెలకొని ఉంటుంది. 1952వ సంవత్సరంలో ఎల్ఫిన్స్టన్ ప్రాంతంలో సయానీ మార్గం నిర్మిస్తోన్న ముంబై మహానగర పాలికా సంస్థ కార్మికులు జరిపిన తవ్వకాలలో ఆంజనేయ స్వామి విగ్రహం బయల్పడింది. అప్పటి సిద్ధివినాయక మందిరం ప్రధానార్చకులు గోవింద పాఠక్ సంకల్పంతో ఆ విగ్రహాన్ని ఈ మందిరంలో ప్రతిష్ఠించారు. ప్రధాన ఆలయంలో తూర్పు వైపున ప్రవేశ మార్గానికి ఎదురుగా ఉత్తరాభిముఖంగా ఆంజనేయ స్వామి మందిరం ఉంది. ఆంజనేయ స్వామి మందిరంలో ఆంజనేయమూర్తి 4 అడుగుల ఎత్తులో గదాధారిగా సింధూరవర్ణ శోభితంగా భాసిల్లుతాడు. మంగళ శనివారాల్లో ఈ మంగళమూర్తి మారుతిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఛత్రపతి శివాజీ టెర్మినల్ స్టేషన్కి, అక్కడ నుండి ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని సహస్రారం చేరినప్పుడు జాగృతమయ్యే శక్తులు సిద్ధి, బుద్ధి. ఈ రెండిటిని గణేశుడు తన భక్తులకు ప్రసాదించి వరసిద్ధి వినాయకుడయ్యాడు. గణపతి ఉపనిషత్తు సృష్టి స్థితి లయకారకుడిగా గణపతిని కీర్తించింది. కొలిచిన వెంటనే ప్రసన్నుడయ్యే భక్తసులభుడు సిద్ధి గణపతి. ఆ గణపతి కరుణను సదా అర్థిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం.